ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నాకంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధుడు నాకంట పడగానే నే మౌతుడు నేనే మౌతుడు Every
పాదాల చెంతకు చేరి మీ నామాన్ని ఆరాధించడానికి పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో స్తుతించడానికి, సమాజముగా కూడిన ఆరాధించడానికి మాకిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రములు. మీరు మాతో ఉన్నందుకు మీకు స్తోత్రం, మా మధ్య ఉన్నందుకు మీకు స్తోత్రములు, మా ప్రక్కనే ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఒక మాట మాతో మాట్లాడి వినగల చెవి గ్రహించే మనస్సు మాకు దయచేసి ఈ దాసుని మరుగుపరచండి, మీరు బయలుపరచబడండి, మీ చిత్తాన్ని మాకు బయలుపరిచి మమ్మల్ందరినీ వాక్యాలతో నింపి పంపించడం యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. కూర్చుందామండి, అవస్థలో కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన మరొక సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. చూస్తాం ప్లేస్ లేకపోతే మరొక చోట ఇబ్బంది, డిఫరెంట్ ప్లేస్లు మాత్రం మీరు పాటించండి. లేదంటే మీరు ఈ పద్ధతికి వచ్చేది వేరే సీట్ మీద కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. కూడిన మీ అందరికీ కూడా ప్రభు యేసు క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. అందరికీ వందనాలు. మీరు కూడా మీ పక్క వారికి వందనాలు చెప్పండి. మీ పక్క వారికి చాలా దగ్గరగా ఉండేవారు, ఇప్పుడు మీ పక్క వారు చాలా దూరంగా ఉన్నారు. అయినప్పటికీ వారు వందనాలు చెప్తారు. అయితే ముందులాగా నవ్వుతూ వందనాలు చెప్పే అవకాశం మనకు లేదు. ఎందుకంటే మీరు నవ్వినా మీ ముసుగుల్లో నుంచి, మీ మాస్కుల్లో నుంచి మీ నవ్వు కనిపిస్తుంది కాబట్టి, నవ్వితే కళ్ళు మాత్రమే కొంచెం సిగ్నల్ ఇస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగుతుంది. కాబట్టి చక్కగా హృదయపూర్వకంగా అందరికీ ఒక చెప్పుకోండి. దేవునికి వాక్యంలోకి వెళ్దాం. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా గమనించండి. దేవునికి వాక్యంలోకి వెళ్ళే ముందు దేవాది దేవుడు మరొక వారాన్ని మనకు అవకాశం ఇచ్చాడు. దాన్ని ఏమనుకుంటున్నానంటే, ఏ వారం ఏ రోజు దేవుడు అవకాశం ఇస్తే అదే భాగ్యం. ఎందుకంటే మరొక అవకాశం తర్వాత ఉంటారో లేదో నాకు తెలియదు. ఇప్పటికీ ప్రపంచంలో, దేశంలో, మన దేశంలో కూడా ఈ కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్నాయి, మనకే లేవు. దేవునికి స్తోత్రం. దేవాలయ దేవుడు రానివ్వకుండా ఉంటే దేవునికి స్తోత్రం. ఏదైనా మనం ఏం చేయలేము, దేవుని చిత్తం. దేవుడి చిత్తమే జరుగుతుంది కాబట్టి, అయినప్పటికీ ప్రవహించినటువంటి మరొక అవకాశం మనకి. కొన్ని రాష్ట్రాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పటికీ అక్కడ మరలా లాక్డౌన్ విధించారు. మరలా లాక్డౌన్ విధించారు. మరో 15 రోజులు వారికి విధించారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏ రోజు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఒక ప్రాంతానికి వెళ్తున్నామంటే అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో మరలా ఎలాంటి పరిస్థితులు మారిపోతే తెలియకుండా భయపడవలసినటువంటి పరిస్థితులు మనం ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎవ్వరూ కూడా పోగొట్టుకోవద్దు. దేవుని స్తోత్రం. గత వారం చాలామంది ముసలివారి, వృద్ధులు, వయసు పెద్దవారిని, వారందరినీ కూడా రానివ్వకుండా మనం ఆఫ్ చేశాం. కానీ ఈరోజు కూడా ఆఫ్ చేశాను. కానీ కొంతమంది మాత్రం మేము మందిరాలకు రాకపోతే మా మనసులో ఏం బాగుంటలేదని వారు ఫోన్లు చేసి చాలా బాధపడినటువంటి విషయాన్ని బట్టి ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పి వారిని కూడా ఆహ్వానించడం జరిగింది. దేవుని స్తోత్రం. అయితే మనం ప్రభుత్వానికి లోపడాలి కాబట్టి అందుకే ప్రత్యేకంగా
పెద్దవారందరికీ కూడా సెపరేట్గా వారికి చైర్స్ ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో పెట్టాం. దేవునికి స్తోత్రం. అందుకే మనకిచ్చినటువంటి అవకాశాలు బట్టి ఇంత విశాలమైనటువంటి దేవుని మందిరాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఈరోజు మీరు కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అవి మీరు సూచనలు అనుకుంటారో, హెచ్చరికలు అనుకుంటారో, ఆజ్ఞలు అనుకుంటారో, మీరు ఏమనుకున్నా పర్లేదు, కానీ 10 విషయాలు ప్రభు సభలో నాకు ఇచ్చిన మాటలు మీ మధ్య పెడతా ఉన్నా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక విశ్వాసి లేదా ఒక సేవకుడు, సేవకురాలు ఎవరైనప్పటికీ కూడా ప్రభువు నామాన్ని పెట్టబడినవారు, దేవుని పేరున పిలువబడుతున్న వారందరూ కూడా మనం ప్రయాసపడుతుంది ఏమవడానికి ప్రయాసపడుతున్నాం? మనం ఏం చేయబడడానికి ప్రయాసపడుతున్నాము? ప్రభువు నమ్ముకుని కోటీశ్వరం అవడానికి ప్రయాసపడుతున్నామా? ప్రభువు నమ్ముకుంటే ఈ లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషాల కోసం ప్రయాసపడుతున్నామా? ప్రభువు నమ్మడము ద్వారా పరలోక భాగ్యము నాకు కావాలని ఆశపడి ప్రభువుని వెంబడిస్తున్నామా? ఈ 3 ప్రశ్నలు మీరు వేసుకుంటే, నేను చెప్పిన ఆఖరి ప్రశ్నకి మీ జవాబు అవును అయితే, ఈరోజు నేను చెప్పి 10 పాయింట్లు మీకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ లోకంలో ఆస్తి ఉండొచ్చు, లేకపోవచ్చు, స్వస్థత రావచ్చు, రాకపోవచ్చు, ఆకలి తీరొచ్చు, తీరకపోవచ్చు, వస్త్రాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గృహాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, స్థలాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఈ లోకంలో ఏది ఉండకపోవచ్చు, కానీ ఒకే ఒక్కటి పొందుకోని ఆశపడతా ఉన్నాం మన జీవితంలో. క్రైస్తవ జీవితానికి, ఆత్మీయ జీవితానికి, ఈ ఆత్మీయతలో వచ్చే వాళ్ళందరి ఆశ ఒకటే, నేను ఈ లోకములో నుంచి పరలోకమునకు చేర్చబడాలి. పాడుతూ ఉంటాం, పరలోకమే నా ఆశ. దేవుడికి స్తోత్రం కలుగును. ఎంతమందికి ఉంది ఆశ? నిజంగా పరలోకానికి వెళ్ళి ఆశ ఉంటే ఈ లోకంలో మనకి ఏది జరిగినా జరగకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఏది వచ్చినా రాకపోయినా, ఏది కొనుక్కున్నా కొనుక్కోకపోయినా, తిన్నా తిరగకపోయినా, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసేవారు నిరీక్షణతో ప్రభు సభలో కనిపెట్టగలుగుతారు. ప్రభువుకి స్తోత్రం చేస్తారు. ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి సందేశంలో 10 సూచనలు ప్రభు నాకు తెలియపరిచారు. ఒక క్రైస్తవ జీవితానికి, పరలోకానికి, దేవుని బిడ్డలు వెళ్ళడానికి ఈ 10 లక్షణాలు మన జీవితాల్లో కలిగి ఉంటే చాలు, మీరు పరలోక రాజ్యానికి వారసులుగా దేవుడు నిర్ణయిస్తాడు. హల్లెలూయా. కానీ మనకున్నదేమో గంటన్నర సమయమే. ఇందులో 10 విషయాలు మనం చెప్పాలంటే ఇంచుమించు 10 గంటల సమయం మనకు అవసరం. దేవుడి ఇష్టం. ఎన్ని గంటలు? కనీసం అందులో అరగంట ఒక విషయం కోసం మాట్లాడుకున్న 5 గంటలైనా మనకి అవసరమైనటువంటి విషయం. కానీ ఎక్కువ సందేశాన్ని మీకు తక్కువలో జ్ఞాపకం చేయడానికి ఈ 10 పాయింట్లు మీకు ఇచ్చేస్తానంతే. రాసుకున్నవారు రాసుకోండి, వాటిని సిద్ధపరచుకోండి, ప్రతి దినము మీ హృదయంలో చేర్చుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని ప్రతిరోజు చూసుకుంటూ మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఈ 10 పాయింట్లు కూడా నేను కూడా పాటించడానికి సిద్ధపడుతున్నాను కాబట్టి నా సంఘానికి ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును. ఈ 10 పాయింట్లు కూడా నేను కూడా సిద్ధపడతాను కాబట్టి నా సంఘాన్ని కూడా తెలియపరుస్తున్నాను. అందుకే మనకి ఆరాధనలు 1000 మందిలో జరగవచ్చు, జరగకపోవచ్చు, జరిగినా జరగకపోయినా నిజమైన క్రైస్తవునికి నిజమైన ఆలయంలో ఆరాధన ఆగిపోలేదు కదండి. హల్లెలూయా. నీ హృదయమైన ఆలయంలో ఆరాధన ఆగిపోతుంది. ఎవరు ఆపలేదు. ప్రాణం పోయే వరకు కూడా భూమి మీద మన జీవితం ఉన్నంత వరకు కూడా హృదయంలో ఉన్నటువంటి ఆరాధన ఎప్పటికీ ఆగదు. దేవుడికి స్తోత్రం. ఈ హృదయంలో ఆరాధన చేస్తున్న వారు ఎక్కడ ఉన్నా ఆరాధిస్తారు. సేఫ్టీ కింద ఉన్న ఆరాధిస్తారు. స్తోత్రం చెప్పండి. గృహాల్లో ఉన్న ఆరాధిస్తారు. అలా ఆరాధించడానికి, నీవు ఆరాధిస్తున్న ఆరాధన ప్రభువుకి ఇష్టంగా ఉండడానికి దేవుని సన్నిధిలో 10 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందులో మొట్టమొదటి లక్షణం, దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, ప్రారంభమే ప్రార్థనా జీవితము. ఏ జీవితం ఉండాలి?
మన జీవితంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏంటంటే ప్రార్థన. అంతేనండి. ఈ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే ప్రార్థన ద్వారా ప్రభు నీకు నడిపింపునిస్తా ఉంటాడు. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో, ఏం తినాలో ఏం తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ప్రార్థనే పరిశుద్ధాత్మ దేవుడిగా నీకు నడిపిస్తూ ఉంటాడు. ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు మన జీవితాల్లో మనం చూసాం. దేవునికి మహిమ కలుగునుగా. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా మన జీవితాల్లో రోగములు స్వస్థపరచబడి అద్భుతమైన మేలు మనం పొందుకుంటా ఉన్నాం. ఎప్పటికీ ప్రార్థన ద్వారా మహిమలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ప్రార్థన ద్వారా అధికారుడు మెలకువ కలిగి ప్రార్థించండి, నిత్యము ప్రార్థించండి, విసుగంగా ప్రార్థించండి, ప్రతి సమయమందు. ఎంత అద్భుతమైన మాట! ఈ ప్రార్థనకి యేసు ప్రభు వారి మనకు ప్రాముఖ్యమైన మాదిరి. ఆయన దేవాది దేవుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, పరిశుద్ధుడిగా వచ్చి ఏ పాపమైనటువంటి పరిశుద్ధుడిగా ఉంటూ కూడా రాత్రంతా తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడని బైబిల్ తెలియపరుస్తారు. మహారోధనతో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ కన్నీళ్లతో వేదనతో మనుషులందరూ కొరకు ప్రభు ప్రతి క్షణము మొర పెడుతూ ఉండేవాడు తండ్రికి. దేవుడికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువు మనం నేర్పిస్తుందంటే ప్రార్థనా జీవితం క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనది. పొద్దుకు లేవగానే బ్రష్ చేస్తూ ఉంటాం. ఎందుకు టిఫిన్ ఏమి రెడీ చేశారు కన్నా చేతులు ఎత్తిస్తూ చెప్పి మొట్టమొదటి మన దృష్టిలోకి ఏమవుతుంది? బ్రష్ చేయగానే హలో మధ్యాహ్నం అవుతూ ఉంటుంది, తొందరపడుతూ ఉంటాం. దీనికి మధ్యాహ్నం భోజనానికి. దేవుని స్తోత్రం. రాత్రి అవుతుంటుంది, మళ్ళా తొందరపడుతూ ఉంటాం. దీనికంటే రాత్రి భోజనానికి. బ్రేక్ఫాస్ట్ తినాలి, ఏమంటే లంచ్ తినాలి, డిన్నర్ తినాలి. ఎదురెత్తిస్తాం. ఈ మూడాట్ల కోసం మనం ప్రోకలాడుతూ ఉంటాం. నిజానికి వాటన్నిటిని కూడా తినాలి. దేవుని స్తోత్రం. నేను తినట్లేదు, ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం తినమని ప్రభు చెప్తా ఉన్నాడు. మంచి గోధుమలతో నిన్ను నేను తృప్తిపరిచేదను అన్నాడు. ఎదురెత్తిస్తాను. ఎందుకు మంచి గోధుమలు? మంచి ఆహారం. నీ పిల్లలను పోషిస్తాను, మంచి గోధుమలతో తృప్తిపరుస్తాను. కారణం ఏంటంటే మంచి గోధుమలు లాంటి ఆహారము, తృప్తి కలిగినటువంటి సమృద్ధైన ఆహారము, విటమిన్స్ ఉన్నటువంటి శ్రేష్టమైన ఆహారం నీకు ఇస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మంచి ఆహారం నీకు ఇస్తాను అని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. తినాలి. ఆహారం తింటున్నప్పుడు మనకెంత ఆరోగ్యము, ఎంత బలం ఉంటుందో దేవుడి సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ప్రార్థనా జీవితానికి కూడా ఒక ప్రాముఖ్యమైన సమయం ఉండాలి. అందుకే నా సంఘం అంతా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ ప్రార్థన గురించి. ఈ ప్రార్థన ప్రాముఖ్యత మీకు తెలియాలని మన సంఘానికి ఒక ప్రాముఖ్యమైన ప్రార్థన సమయాన్ని పెట్టారు. మందిరాల్లో ఆరాధనలు ఆగిపోయినా మీ గృహాల్లో మీరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేవుడికి ఏ సమయానికి మీరు ప్రార్థన చేస్తున్నారు? తెల్లవారుజామున ఏమంటే 5 నుంచి 6. రాత్రికి ఏ సమయానికి ప్రార్థన చేస్తున్నారు? 8 నుంచి 9 వరకు. దేవుని స్తోత్రం. కూర్చున్న వాళ్ళందరూ కూడా, ఇంకా 2 ఆరాధన రావాల్సిన వాళ్ళందరూ కూడా ఆ కాన్ఫరెన్స్ కాల్లో ఏకీవిస్తూ ఉన్నారు. నేను కూడా ఎంత ఉల్లాసంగా అంటే శరీరం రీతిగా మనం చూసుకోకపోయినా, శరీరీతిగా మనం దూరంగా ఉన్నా, మన ఆత్మలతో ఎలా ఉంటుందంటే కాసేపట్లో 10 నిమిషాల్లో నా సంఘస్థులు నేను మళ్ళా కలవబోతున్నాను, వారితో కలిసి నేను ప్రభుని ఆరాధించబోతున్నాను. ఫోన్ దగ్గర కూర్చొని 10 నిమిషాలకు ముందే దాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాను. చేతులు తీసుకోవాలి. హల్లెలూయా. ఒక్కొక్కరు కనెక్ట్ అవుతున్నప్పుడు అందరిని కనెక్ట్ చేసుకుని మనం ఏం చేస్తున్నాము అంటే ప్రార్థన చేస్తున్నాము. నేను చెప్పిన ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. దేవుడికి స్తోత్రం. నీ ఇంటిలో ఏ పరిస్థితి, నీ ఒంటిలో ఏ పరిస్థితి ఉన్నా, నీ పరిపాలనలో ఏ పరిస్థితి ఉన్నా, ఎలాంటి క్రియలు నీ జీవితంలో ఉన్నా మార్పు చేసి సరిచేసి స్వస్థపరచగలిగింది ప్రార్థనా జీవితమే. అందుకే ప్రాముఖ్యమైన లక్షణం
ప్రార్థన. స్తోత్రం కలగలగా. ఈ ప్రార్థన కోసం నుంచి ఒక 100 ప్రసంగాలు ఇప్పుడు మనం చేసే ఉంటాం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. కానీ మరొకసారి మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? 10 పాయింట్లు నేను రాసుకున్నాను. అందులో ప్రారంభపు పాయింట్ ఏంటంటే ప్రార్థన. దేవుని బిడ్డలో ఉండవలసిన లక్షణాల్లోకెల్లా ప్రాముఖ్యమైన లక్షణం ప్రార్థన. ప్రార్థన చేయని వాడు క్రైస్తవుడే కాదండి. ప్రార్థన చేయని వాడు దేవుని బిడ్డ కాదు. దేవునికి స్తోత్రం. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనా సమయం ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థనకు ప్రత్యేక సమయం ఉండాలి. అయితే మన ప్రార్థనలు పాడు చేసేవి, మన సమయాన్ని వ్యర్థం చేసేవి చాలా మన చేతుల్లో, మన కళ్ళ ముందు టేబుల్ మీద ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన అంటేనే నిర్లక్ష్యపరిచేవి, తర్వాత చేసుకుందాంలే ప్రార్థన అనిపించేవి మన చేతుల్లోనికి వచ్చాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మన టేబుల్ మీదకి వచ్చాయి. మన టేబుల్ మీదకి వచ్చింది పుల్లితేర, మన చేతిలోకి వచ్చింది ఇంకా పుల్లితేర. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన ప్రార్థనా జీవితానికి ఆటంకపరుస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని వాడుకునేటప్పుడు జ్ఞానము కలిగి వాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును. పురుగులు తెచ్చుకోవడానికి పురుగు మందులు ఇచ్చారు. పురుగుల మందులు ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాలి. మరి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు నీట్గా ఉండడానికి శానిటైజర్ తెచ్చారు. శానిటైజర్ ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాలి, అంతేనండి. ఇప్పుడు పురుగుల మందేమో బయట కొట్టవలసినటువంటి పురుగుల మందేమో మందిరంలో కొట్టి, మందిరంలో కొట్టవలసినటువంటి శానిటైజర్ బయట అనుకోండి, ఎలా ఉంటుంది? ఇక్కడ మీరు ముక్కులకు కాదు కదా, మొత్తం గట్టిగా ముక్కు నోరు మూసుకున్నా కానీ ఇక్కడ కూర్చోలేదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందుకే మనం వాడుకుంటున్నటువంటివి దేనికి వాడాలో, ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే ప్రమాదం లేదు. మన ప్రార్థనకు ఆటంకపరచదు. స్తోత్రం చెప్పండి. కానీ అంతకు మించి మీరు వేటి కొరకైనా వాటిని వాడుతున్నట్లయితే మీ ఆత్మీయ జీవితంలో ఈ ప్రార్థన అనే ప్రాముఖ్యమైన లక్షణాన్ని చెరిపేస్తుంది సాతాను. ప్రార్థన అంటే నిర్లక్ష్యపరుస్తుంది. ఎంతమంది నిజంగా నాతో కాన్ఫరెన్స్ ప్రార్థనలో గంట సమయం కాకుండా మీకు మీరుగా 1 గంట మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు తన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలా తక్కువ మంది చేతులు లేచాయి. దేవుడి స్తోత్రం కలుగును. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్యాలు వింటున్న మీ జీవితాల్లో ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మీరు ఎరిగి ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాకు చెప్పుతున్నాడు అని మీరు గ్రహిస్తే, దేవుని మాటగా దీన్ని తీసుకుంటే, ఈ రోజు నుంచి మీ జీవితంలో ప్రత్యేకముగా ఏకాంతముగా దేవునితో మాట్లాడి రోజుకి 1 గంట సమయం ప్రభుత్వం మీరు ఉండగలగాలి. ఎంతమంది తీర్మానించుకుంటున్నారు? లాంటి తీర్మానం ఎంతమంది తీర్మానించుకుంటున్నారు? పెద్ద కష్టం కాదండి, పెద్ద కష్టం కాదు. 1 గంట సమయం ప్రభుత్వం గడపడం పెద్ద కష్టం కాదు. దానికి ఎన్నో అనుకూలమైన సమయాలు మనకు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును. కొంతమందికి 7 గంటలకి మంచం ఎక్కేయడం అలవాటు, కొంతమందికి 10, 11 అయినా కానీ నిద్ర పట్టను. నాలాంటి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ అంతా ఖాళీగా నిద్ర పట్టదు, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయిన సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం వరకు కూడా మనం వేచి చూస్తాము. మరి కొంతమంది అయితే వేస్ట్గా టీవీ ముందు కూర్చుని గంటల తరబడి టైం వేస్ట్ చేసి నిద్ర వచ్చేస్తున్నప్పుడు అప్పుడు ఆవలత్తలు తీస్తా ప్రభువుకు నమస్కారం చేస్తే స్తోత్రం పడుతుంది. మరి మీరు ఏ స్థితిలో ఉన్నారో గుర్తుంచుకోండి. కానీ నేను చెప్పే విషయం ఒకటి, మీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైన ప్రార్థనకు ప్రత్యేక సమయం మీకు ఉండగలగాలి. అప్పుడు నేను చెప్పిన ప్రకారము ఉదయము 1 గంట ప్రార్థనలో కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్నారు, సాయంత్రము 1 గంట ప్రార్థనలో కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్నారు, మరలా సొంతంగా ఏకాంతముగా ప్రభుత్వ 1 గంట సమయం ప్రభుత్వ గడుపుతూ ఉన్నారు. ఎన్ని గంటలు అవుతుంది? ఇప్పుడు 24 గంటల్లో దశంభాగమైన ప్రభు సన్నిధిలో గడిపే భాగ్యం మనకు దొరుకుతుంది. హల్లెలూయా. దినమంతా నిన్నే కోరుతున్నాను, దినమంతా నిన్నే కోరుతున్నాను, మనసులో నివసించే యేసయ్యా, హృదయంలో నివసించే రాజా, హృదయంలో నివసించే యేసయ్యా, మనసులో
దేవుడికి స్తోత్రం. ఏది వచ్చినా దేవుడికి స్తోత్రం. ధరించాడు చేరినా నిన్ను వదిలిపెట్టడం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా, వాక్య ధ్యానము. వాక్యము ఎడలి మనకి ఏముండాలి? ధ్యానించే ఆశ మనకు. శరీరములకు ఆహారం ఎంత ప్రాముఖ్యమో మనలో మనకు ఉంది. అది దేవుడిచ్చే మనకు ఆత్మ. ఎవరి ఆత్మ వారిదే. ఎవరి ఆత్మను పోషించుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంది. దేవుడికి స్తోత్రం. అందుకే పౌలు గారు అంటాడు, నేను శరీరరీతిగా బలహీనముగా ఉన్న ఆత్మ విషయంలో బలవంతుడను అంటాడు. ఇప్పుడు ఏ బలం కావాలి మనకి? ఏ బలం కావాలి మనకి? దేవుడికి స్తోత్రం కదండి. శరీర బలము కొంతవరకేనండి. ఒక 50-60 సంవత్సరాలకి శరీరం ఏమైపోతుంది? ఇంతకు ముందు పెట్టిన పలావ్ పెట్టినా, ఇంతకు ముందు పెట్టిన జాయింట్లు పెట్టినా, ఇంతకు ముందుకు పెట్టినటువంటి బలమైనటువంటి ఆహారం పెట్టినా కానీ ఏమంటుందంటే అలా నీరైపోతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. శరీరం ఒడిలిపోతూనే ఉంటుంది, బలం తరిగిపోతూనే ఉంటుంది. ఈ శరీరానికి నువ్వు ఇంకేం పెట్టినా దండుగే. కానీ ఆత్మకు ఆ లక్షణము లేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వృద్ధాప్యము చేసినా కానీ ఆత్మకు పెట్టవలసిన ఆహారాన్ని పెట్టగలుగుతూ ఉంటే అది బలం పుంజుకుంటూనే ఉంటుంది. బలం పుంజుకుంటూనే ఉంటుంది. దైవిక బలంతో ఎదుగుతూనే ఉంటుంది. బలమైనటువంటి శక్తివంతమైనటువంటి సాధారణ శక్తులను, వ్యాధులను, నీకు విరోధముగా పోరాడుతున్న ప్రతి క్రియలను లయము చేయగలిగిన బలమైన ఆత్మజ్ఞానంతో నిండిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆత్మశక్తి నీలో పెరుగుతూ ఉంటే శరీరం కూర్చున్న పాపం ఏమీ లేదు, ఆత్మ ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి. శరీరానికి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదండి. ఉండవలసింది ఆత్మలో గొప్ప బలము నీకు కావాలి. దేవుడికి స్తోత్రం. అప్పుడు నీ మాటలో ప్రభావం ఉంటుంది, నీ ప్రార్థనలో ప్రభావం ఉంటుంది, నీ మాటలో శక్తి ఉంటుంది. ఆత్మ బలంతో నింపబడినటువంటి అపోస్తలుడైన పౌలు గారు ఒక అద్భుతమైన మాట ఉపయోగించి పౌలు గారు చెప్తున్నటువంటి మాటలకు వ్యతిరేకం చెబుతూ ఇష్టానుసారంగా ఇష్టమిస్తున్నటువంటి గాలి వాడేటువంటి ఒకరిని చూశాడు పౌలు. అపవాది కుమారుడా, దేవుని తిన్నని వాక్యాలను పాడు చేయడానికి నువ్వెందుకు ఎదురు వస్తున్నావు అని చెప్పి గట్టిగా గద్దించి కొన్ని దినములు నీవు గుడ్డివాడైపోతావు. అసలు గుడ్డితనం ఏ నరాలకు ఏదో తేడా వస్తే రా. దాని పౌలు గారు చెప్పినటువంటి ఒక్క శాపం చెప్పండి. అంటే ఆయన ఆత్మలో ఎంత బలమైనటువంటి అభిషేకంతో ఉన్నాడు చూడండి. గట్టిగా హల్లెలూయా. ఆత్మ బలం. గుడ్డివాడి అయిపోతావు అన్నాడు బలముగా యేసునామములో. వాడు వెంటనే 2 కళ్ళు గుడ్డివాడి తడుముకుంటున్నాడు అన్నట్టు జీవిస్తాడు. అలాంటి కార్యాలు ఎన్నో. చచ్చిపోయిన శవాలు లేపింది అదే మాట, రోగులను స్వస్థపరిచింది అదే మాట. కారణం ఏంటంటే ఆత్మ బలము నీలో ఉంటే ఆత్మ బలమే అద్భుతాలు చేస్తుంది. ఈ ఆత్మ నీకు బలముగా ఉండాలంటే నీకు కావాల్సింది తెలుసా? ఆత్మకు ఆహారం పెట్టాలి. ప్రతిరోజు అనుదిన ఆహారం. పరలోక ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి నిర్మించింది ఏంటో తెలుసండి? మా అనుదిన ఆహారం మాకు. అంటే ఏమన్నాడు ఆయన? ఈ ఆహారం అడగాలి, ఆహారం కూడా లోకము ఈ ఆహారం అడుగుతుంది. ఆత్మ సంబంధి అది ఇది కూడా అడుగుతాడు. చెప్పండి. ఈ సంబంధమైన ఆహారం అడుగుతాడు, పర సంబంధమైన ఆహారాన్ని కూడా అడుగుతాడు. అది మనకు దేవుడు ఎప్పుడో ఇచ్చేసాడు సిద్ధంగా. పెద్ద పిండి తొట్టి మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ తొట్టిది? పెద్ద పిండి తొట్టి. నీకు ఇంకొక 10 సంవత్సరాల జీవితం ఇచ్చేసా. స్తోత్రం చెప్పండి. ఒక 1000 సంవత్సరాలు బతుకులు అయినా అన్నా సరే ఇంకా నీకు తరగతింది. ధ్యానించే ఓపిక నీకు ఉండాలి. కానీ అది తరగనటువంటి పిండి తొట్టది. తీసుకోవడం తినడమే, ఆత్మను బలపరచుకోవడమే. అందుకే కీర్తన అంటాడు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో
3వ వచనం చూస్తే అందులో మాట్లాడుతుంటాడు. 2-3 వచనాల్లో కీర్తన 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఈ ధన్యత నీకు రావాలంటే వాక్యాన్ని ధ్యానించు. సార్ నాకు చదువు రాదు సార్, బాబు చెప్పండి. సివిల్ పడుతున్నాయా? అయితే ఇంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. హల్లెలూయా. వాక్యము కూర్చోబెట్టి చదివించు. ఆశ ఉండాలి కానీ అనుకూలత ప్రభు దయచేస్తాడు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. చదివిస్తావు. అసలు నీకు వాక్యం చదివే మనసే ఉండదు, వాక్యం ధ్యానించే మనసే లేదు. నీకు అవకాశం ఇస్తాడు దేవుడు. కొంతమంది పాస్టర్ గారు ప్రార్థన లేవు కదండి, ఎందుకండి ఇంకా బిజీ అండి, ఏదో పని వెళ్ళిపోవాలి కదండి, అసలు వాక్యం చదివేటంత అవకాశం, అంత టైము నాకు ఉండలేదని చాలా బిజీ అయిపోయాడు పాస్టర్ గారు, మీకంటే పరిపాట్లేదు కానీ అన్నట్టుగా చూస్తున్నావు ఎందుకు కొంతమంది. బాగా చెప్పండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, నీ పనిని బట్టి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, నా పనిని బట్టి దేవుడు నన్ను లెక్క అడుగుతాడు. బాగా చెప్పండి. నాకు అప్పగించిన బాధ్యతను కరెక్ట్గా నెరవేర్చితే ప్రభు నాకు బహుమానం ఇస్తాడు. నీ పని గురించి నన్ను అడగడు, నా పని గురించి నిన్ను అడగడు. నా భక్తుల గురించి నిన్ను అడగడు, నీ భక్తుల గురించి నన్ను అడగడు. ఎవరి విశ్వాస జీవితాన్ని బట్టి వారిని తీర్పు తీర్చబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగు. సమయం లేదని తప్పించుకుంటున్నావంటే అసలు మనసులో నీకు ఆశ లేదని అర్థం. మనస్సులో ఆశ ఉంటే సమయమును దేవుడు కల్పిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం. ఈరోజు వాక్యాన్ని ధ్యానించాలి అనుకున్నప్పుడు చదువు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, నువ్వు చదవాలనే ఆశ నీకు ఉండాలి కానీ ఏదో అవకాశాన్ని దేవుడిని కల్పిస్తాడు. హల్లెలూయా. మరొక అద్భుతమైన మాట చెప్తున్నా. ఇదే బైబిల్ రికార్డు చేసి క్యాసెట్ల రూపంలో తయారు చేశారు. సిప్పులు ఎక్కించుకుంటే ఇంత చిన్న దాంట్లో ఎక్కేస్తుంది. అది జస్ట్ మీరు పెట్టుకుని రోజుకి 2 అధ్యాయాలు విన్నా సరే, చెప్పండి 24 గంటలు ఇంట్లో అలా పెట్టుకున్నా కానీ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక ఆయన ప్రయాసపడి మన కొరకు చదువుతూనే ఉంటాడు. వాక్యం వినే ఆశ, వాక్యం మీద ఆశ నీకు ఉండాలి, ఆశలు నీకు ఉండాలి కానీ అవకాశాలు బోర్డు ఇచ్చాడండి దేవుడు. అది పెట్టుకో. లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన పెట్టుకుని గంటల కొద్ది చూస్తున్నావే, ఇది పెట్టు వాక్యాన్ని. అది వింటాని పని చేసుకో, అది వింటాని ప్రార్థన చేసుకో. అలా వింటూ నువ్వు ధ్యానిస్తూ ఉంటే అందులో నుంచి దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. అలా వాక్యాన్ని విని ఆసక్తిగా ధ్యానించే వారి జీవితాలు ఎలా ఉంటాయన్నాడు. అతడు నీటి కాలవ యోరను నాటబడినదై. దేవుని స్తోత్రం. నీటి కాలవ యోరను నాటబడిన చెట్టు వాడిపోకుండా ఎలా ఫలభరితంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఫలిస్తాదో అలాంటి వారి జీవితాలు అంత ఫలభరితంగా ఉండబోతూ ఉన్నాయి. ఇంకా కాదు, మరొక మాట అంటున్నాడు, అతడు చేయునదంతయు సఫలమవుతుంది. కందాకి కింద మంత్రి ఏం చేయలేదు. ఆయన రథం మీద కూర్చుని బైబిల్ వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బైబిల్ వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఆ మంత్రికి ఒక ఆలోచన వస్తుంది. వాక్యం చదువుతుండగానే ఒక ఆలోచన వస్తాం అన్నమాట. అంటే కథల పుస్తకాలు చదవట్లేదైనా ఆలోచిస్తూ చదువుతున్నాడు, ధ్యానిస్తూ చదువుతున్నాడు. ఈ వచనాలు ప్రవక్త ఆయన కోసం రాశాడా, మరొక ఆయన కోసం రాశాడా? అదే ధ్యానం. వాక్యం చదువుతున్నప్పుడు ఇది నాతో ఏం మాట్లాడుతుంది, ప్రజలతో ఏం మాట్లాడుతుంది, నా ఇంటి వారికి ఏం మాట్లాడుతుందని ఒక వచనాన్ని నువ్వు తీసుకున్నావంటే అది అందరితో మాట్లాడేదిగా గ్రహించుకోగలగాలి. దేవుడు వాక్యాన్ని నాతో ఏం మాట్లాడుతూ చదువుతున్నాడు అర్థం కాలేదు. అందుకే బోధకుడి అవసరం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆసక్తి ఉంది కానీ అర్థం కాలేదు, చదువుతున్నాడు కానీ అవగాహన లేదు. అందుకే దేవాది దేవుడు నీ ఆసక్తిని బట్టి పంపించేశాడు పిలుపుని. చప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్నటువంటి ఆ మంత్రి వాక్యమును చదువుతూ ఉండగా ఆ
రాక అయోమయం వెళ్ళిపోతున్నటువంటి వారికి ఎక్కడో ఉన్నటువంటి పిలుపుతో దేవుని ఆత్మ మాట్లాడుతుంది. పిలుపు లే, ఫలానా ప్రాంతంలో రథం మీద వెళ్ళిపోతున్నాడు కందాకి కింద మంత్రి అయినటువంటి వాడు. అతను వెళ్ళిపోతున్న వాక్యం చదువుతున్నాడు. అర్జెంటుగా వెళ్ళి అతను కలుసుకుని ఆ వాక్యాన్ని అతనికి వివరించన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆత్మ బలముతో పిలుపు కొనుక్కోబడ్డాడు. స్తోత్రం చెప్పండి. ఏ బలం ఇది? ఏ బలం ఇది? ఆశ్చర్యం ఉంటుందండి, ఆశ్చర్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగుతుంది. సాధు సుందర సింగ్ అనేటువంటి ఒక దైవ సేవకుడు కూడా ఇలాంటి బలాన్ని పొందుకున్నాడు. అది చెప్పడానికి సమయం కాదు, కానీ అద్భుతమైనటువంటి బలం అంటే అలాగ లేచి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్పండి. అంత బలమైన అభిషేకాన్ని పొందుకున్నాడు. దానికోసం ప్రయాసపడే గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇచ్చుకున్నాడు. పిలుపునెత్తుకుని పోయిన దేవుని ఆత్మ ఎక్కడి నుంచి పెట్టింది? స్పీడ్ వెళ్ళిపోతున్న రథం ముందు ఆపేశాడు. ఆగు అన్నాడు. అన్నాడు, నువ్వు చదువుతున్నది నువ్వు గ్రహిస్తున్నావా అన్నాడు. అతను అంటాడు, ఎవరు నాకు చెప్పకపోతే ఎలా గ్రహిస్తాను నేను? ఈ ప్రవక్త ఎవరి కోసం రాస్తున్నాడు? అసలు ఎవరి కోసం రాయబడుతుంది ఇది? మీరు గమనించండి. అసలు అతను చదువుతున్నది ఏంటో పిలుపుకి ఎలా తెలుసు? అది ఆత్మ జ్ఞానం. చెప్పండి. అసలు ఏ మాట చదువుతున్నాడో ఆయనకే తెలుసు. ఈరోజు మనకి టెక్నాలజీ పెరిగింది. నువ్వు సెల్ ఫోన్లో ఏం చేస్తున్నావో నీకే తెలుసు అనుకుంటున్నావు, కానీ నీకంటే ముందుగా స్కాన్ చేస్తున్న బ్యాంక్స్ కూడా తెలుసా నీకు? చెప్పండి. నువ్వు సెల్ ఆన్ చేయగానే నేను కంట్రోల్లో పెట్టుకున్న అన్ని కూడా నువ్వేం చేస్తున్నావు? ఫోన్ మాట్లాడుతున్నావా, మెసేజ్ చేస్తున్నావా, వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ కొన్ని సెల్ ఫోన్ స్కాన్ చేస్తున్న లోపల వేసిన ఒకటి ఏంటది? లోపల ఉంది కదా సిమ్ము. ఆ సిమ్ వేసినటువంటి కంపెనీ వాళ్ళందరూ కొన్ని సెల్ని ప్రతిరోజు వెనక వస్తున్నారు. అందరూ కూడా చెప్పండి. చాలా మంది రహస్యంగా అనుకుంటున్నారు, మమ్మల్ని ఎవరు చూడట్లేదని చెప్పి షార్ట్కి వెళ్ళిపోయి ఏదేదో చూస్తున్నారు. చెప్పండి. హల్లెలూయా. అందరి బతుకులు బయట పెట్టే దినం ఒకటి వస్తా ఉంది నాయన. హల్లెలూయా. మనుషులకే ఎంత జ్ఞానం ఉంటే, దేవుని ఆత్మకి ఎంత జ్ఞానం ఉంటుందండి. అందుకే నపుంసకుడు చదువుతున్నటువంటి ఆ వాక్యం ఏంటో పిలుపు ముందే స్కాన్ చేశాడు ఆత్మలో. చెప్పండి బట్టి. హల్లెలూయా. పిలుపు ముందే స్కాన్ చేశాడు. ఎందుకంటే నువ్వు చదువుతుంది, నువ్వు గ్రహిస్తున్నావా? ఎవరు చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ప్రవక్త అతని కోసం రాస్తున్నాడు, మనొకరి కోసం రాస్తున్నాడంటే వెంటనే అంటాడు, నేను పైకి వచ్చి కూర్చోమంటామన్నాడు. రా. వెంటనే కూర్చున్నాడు. వాక్యాన్ని విశదీకరించాడు, వివరించాడు. ఆ వాక్యాన్ని ఆసక్తిగా ఉన్న వ్యక్తి ఆత్మను రక్షించగలిగిన వాక్యము ద్వారా వెంటనే రక్షణ పొందుకుని బాప్తిస్మం వెంటనే రక్షణ పొందడానికి నాకేంటి ఆటలు, రక్షణ పొందడానికి నాకేంటి లోటు, అందుకే నాకు ఈ బాప్తిస్మాన్ని ఇవ్వండి అని చెప్పి ప్రాధేయపడ్డాడు, వేడుకున్నాడు. వెంటనే బాప్తిస్మం వెళ్ళిపోయాడు. చేతులు తీసుకోవాలి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యము ధ్యానిస్తున్న వారికి దేవుడు ఆత్మ బలము ఇస్తాడు. హల్లెలూయా. మరొక మాట అంటాడు, అతడు చేయున్నదంతయు. ఎంతమంది నీ చేసే పనులు సఫలంగా చూస్తున్నారు? అవ్వాలని ఆశ ఉందా? ఇదిగో ప్రభు ఈ పని చేద్దాం అనుకుంటున్నాను, ఈ పని ఖచ్చితంగా నెరవేర్చబడాలి, సఫలీకృతం అవ్వాలి అనే ఆశ నీకుంటే ఖచ్చితంగా నువ్వు తినవలసిన ఒక ఆహారం ఉంది నాయన. ఇది తింటేనే నీకు పనులు సఫలం అవుతాయి. చెప్పండి. దీన్ని నిర్లక్ష్యం చేసామనుకో కనీసం చిన్న పని కూడా సఫలం అవ్వదు, అయినా ఫలితం అవ్వదు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఎంతమందికి వాక్యం మీద ఆసక్తి ఉంది? ప్రతి ఉదయం ప్రతి రాత్రి వాక్యం చెప్పకపోతే నష్టమేంటి? ప్రార్థన చేసి ఉండేచ్చు కదా. నేను ప్రయాసపడి ప్రతి ఉదయం తెల్లవారుజామున ఫోన్లో మీకు వాక్యం అందిస్తున్నాను, రాత్రికి వాక్యం అందిస్తున్నాను. ప్రతిసారి ఏదో వాక్యం అందించాలి నా ప్రజలకు. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఆసక్తిగా వినగలుగుతున్నారు? మీరు ఏం వింటున్నారో మీరే చూసుకోండి, నేను చూడండి. స్తోత్రం చెప్పండి.
నాకు తెలిసిందిలా ఏం తెలుస్తుందంటే మీరు ఫ్యాన్ దగ్గర ఉన్నారా, అమ్మ సెల్ ఫోన్ బలబలమంటుందమ్మా, చాలా ఇబ్బంది పడుతుందమ్మా, కొంచెం పక్కన రండి అంట. ఒకవేళ ఫోన్ అట్టుకుని మీరు అటు ఇలా రాసేసుకుంటారు, 100 మంది ఇలా రాసేసుకుంటా అప్పటికప్పుడు ఈ సీపరేసుకుంటూ చేస్తున్నారు పక్కనే. ఈ రప్పు మాకు ఇవ్వబడుతుంది, ఈ రప్పు బయటపడుతుంది. తెలవాలి కంగారు ఎందుకు, సెల్ ఫోన్ కట్టేచ్చు కదా. బాబు చెప్పండి, 10 నిమిషాలు కూడా లేట్ చేస్తే వాకలంతా ఆగిపోద్దండి. పొలంతో ఖచ్చితంగా వెళ్ళిపోవాలనుకుంటావా, నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఏ వస్తువు లేదు, పాఠశాల బాధపడ్డావు. బాబు చెప్పండి, నువ్వు ఆగిపోవడం వల్ల అనేక మంది ప్రశాంతంగా ఉంటారు. బాబు చెప్పండి, అది నాకు చేసిన మేలే. అక్కడ తొందరపాటు ఉన్నటువంటి వారు, తొందరపడి ఏమో చేస్తున్న వారు అందరూ కూడా ఆగిపోతూ ఉండండి. కానీ మిగతా వారు కూడా ఆసక్తి కలిగిన వారు వాక్యాన్ని వినండి. ఎందుకు తెల్లవారి వాక్యం చెప్పినా తెలుసా? తెల్లవారి వాక్యము నీకు ఆ రోజు పనులను సఫలము చేస్తుంది. ఆ రోజు పనులను సఫలము చేస్తుంది. అతడు చేయడంతయు దీన్ని బట్టి వాక్యము ధ్యానించటం ద్వారా, ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించడం ద్వారా నువ్వు చేసే ప్రతి పని కూడా సఫలము చేయబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాటలో చెప్తున్నాను, మూడవ లక్షణం, మూడవ హెచ్చరిక, మూడవ సూచన క్రైస్తవునికి, స్తుతి నీ హృదయములో ఉండాలి. ఏముండాలి మన జీవితంలో? స్తుతి. స్తుతి మన హృదయంలో ఉండాలి. ఎంతమంది కోరుకుంటున్నారు ఈ స్తుతిని? హల్లెలూయా. ఈ స్తుతిస్తున్నటువంటి హృదయం ఎంత గొప్పదంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ బైబిల్లో స్తుతించి రాజుగా మారాడు, స్తుతించి ఎలుగుబెట్టిని చీల్చాడు, స్తుతించి సింహం రెండుగా చీల్చాడు. స్తుతిస్తూనే సింహాసనం ఎక్కాడు, స్తుతిస్తూనే శత్రువు నుంచి తప్పించబడ్డాడు, స్తుతిస్తూనే శత్రువు అంతాన్ని చూశాడు. భక్తుడైన దావీదు కొట్టడి గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తిస్తాం. హల్లెలూయా. ఈ స్తుతి మన హృదయంలో ఒక భాగం అయిపోవాలి. ఈ స్తుతి మన హృదయం ఏమైపోవాలి? ఒక భాగం అయిపోవాలి. ఈ స్తుతి చెప్పడానికి ప్రత్యేకంగా మనం మోకాలు వేసే చెప్పాలేమో అనుకునే రూల్ ఏమి లేదు. దావీదు అంటాడు, దినమెల్లా నా నాలుక నిన్ను స్తుతించుచూ ఉన్నది. అంటే దావీదు పని పని లేకుండా పొద్దున మోకాలు వేసి సాయంత్రం వరకు స్తుతి అనుకుంటా ఉంటున్నాడా? రాత్రి నుంచి మన పిల్లదాకా అనుకుంటున్నాడు? లేదు. అతను పనికి వెళుతున్నా, పని చేస్తున్నా, బాధ్యత కలిగి ఉన్న, సింహాసనం కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, ఎక్కడ వెళుతున్నా సరే తన నోటితో హృదయపూర్వకముగా స్తుతి చెబుతూనే. ఎంతమందికి ఇది అలవాటు ఉంది? కొంతమంది పని చేస్తూనే ఉంటారు, పనులు చేస్తూనే ప్రభువుకి స్తుతి చెబుతారు. వంట చేస్తూనే ఉంటారు, ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు. రాస్తూనే ఉంటారు, ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు. పని చేస్తూనే ఉంటారు, ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు. ప్రయాణం చేస్తూనే ఉంటారు, బస్సులో కూర్చుని ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు. చెప్పండి కూడా ప్రభువుని స్తుతిస్తారు. ఇలాంటి స్థితి ప్రతి ఒక్క జీవితం అలవాటు అయితే యెహోషాపాతు జ్ఞాపకం చేసుకుంటే, వారు పాడుచూ స్తుతించుచూ ఉండగా అని అంటాడు. వాటికి స్తోత్రం. ఆ మాట చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 20 అధ్యాయం 22 వచ్చు. 20 అధ్యాయం 22 వచ్చు. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయీరు మన్యవాసుల మీదను వారు హతము చేయబడ్డారు. దేవుని స్తోత్రం. అసలు శత్రువు వస్తే యెహోషాపాతు యుద్ధం చేయాలి, కానీ యుద్ధము కంటే బలమైనది ఏదో గ్రహించాడు యెహోషాపాతు. ఈరోజు మన జీవితాలు ఈ గుర్తులు తెలుసుకోవాలి.
శత్రువు వ్యాధి పెడుతున్నా, శత్రువు శోధిస్తూ ఉన్నా, శత్రువు నీ మీదకి దాడి చేస్తూ ఉన్నా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నీ హృదయంలో ఉండవలసిన లక్షణం ఒకటే, ప్రభువును స్తుతించడం మొదలుపెట్టు. పాటలతో ప్రభువు స్తుతించడం మొదలుపెట్టు. అద్భుతమైన స్థుతిని హృదయంలోకి రాని. శత్రు వ్యాధి బలహీనత దానికి అదే వెళ్ళిపోవడం చూస్తాం. హల్లెలూయా. కొన్నిసార్లు ఈ లక్షణాన్ని నేను కూడా చేస్తూ ఉంటాను. నాకు కూడా కొన్ని బలహీనతలు వస్తూ ఉంటాయి. వస్తాయి కడుపు నొప్పి, కాళ్ళు నొప్పి రావా? పాస్టర్ గారు కూడా కడుపు నొప్పి వచ్చిందంట అంటే పాస్టర్ గారు ఎవరు పైన చూడు పక్కనెట్టి దేవుడు ఇస్తాం చెప్పండి. ఆ నిప్పులు, తెగుళ్ళు, కరోనాలు మాకు వస్తాయి, కానీ తప్పించేవాడు మా పక్కన ఉన్నాడు. స్వస్థపరచు దేవుడు మా పక్కన. పరీక్షించడానికి ప్రభు పెట్టినప్పుడు వెంటనే మోకాలు వేస్తాను, ప్రభువుని 2 చేతులు ఇలా బిగించుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా స్తుతి. శవట్లు పట్టేస్తూనే ఉంటాయి, నిప్పు ఎక్కువైపోతూ ఉంటుంది, భయపడ నిప్పు వస్తూనే ఉంటుంది, స్థుతి చెబుతూ ఉంటాను. మీకు తెలియదు 10 నిమిషాలు స్థుతించడానికి అద్భుతమైనటువంటి ఆత్మ సంబంధమైన భాషలో వెళ్ళిపోతున్న ప్రార్థన. అక్కడి నుంచి భాషలు మొదలవుతాయి. స్తోత్రం చెప్పండి. భాషలు మొదలవు కానీ ఈ దేశంలో ఈ ఆత్మీయ అనుభవం ఎప్పుడైతే నువ్వు నేర్చుకున్నావు, ఏ బలహీనత అయినా నీ నుంచి ఏమో తెలిసేది వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతుంది. తృప్తిగా లెగుతావు, మళ్ళీ జంటలు చేద్దాం. గట్టిస్తాం. స్తుతి మన జీవితానికి విజయాన్ని ఇస్తుంది. చాలా విషయాలు ఇక్కడ ముందుకు వెళ్ళిపోతున్నాను. 4 లక్షణాలు చెప్తున్నాను. ఆరాధన. 4 మనం ఏముండాలి మన జీవితంలో? ఆరాధన. అందరూ ఒకసారి అంతే కలిసిపోయారంటే 3 గంటలు కలిసిపోయారా? ఇంకెన్ని ఉన్నాయో? కొంతమందికి అప్పుడు ఇంకా చాలా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం చూస్తున్నారు. ఇప్పుడు మా 10 ఉంది కదా. ఎంత ఏమైనా వాక్యమైన కథలం దేవుడికి స్తోత్రం. మరి 2 రోజులు టైం అయిపోతే మీకు తెలియట్లేదా పాస్టర్ గారు? నాకు తెలిసిన నాకు అనవసరం వెనకాలండి. మన సంఘం ఎలాంటి వారంటే గేట్లు వేసి గేటు ముందు వేసిన 2 వారాలు 3 గంటలు ప్రారంభించినా కానీ 3 గంటల దాకా బయట ఉంటారు. ఎంతమంది ఒప్పుకుంటారన్నమాట? ఎవరో ఒకరు ఉంటారు సిగ్గు ప్రారంభంలో. ఆ ప్రీసప్పుడు సంవత్సరం కాసుమా తరపునే ఉంటారు. స్తోత్రం. కానీ ప్రీసప్పుడు స్వార్థ సంఘం మాత్రం గోడట్టుకునే ఉంటారు. ఎప్పుడు ట్రైనింగ్ అంటారు అప్పుడు పడిపోతారు. నాకేం దొరకలేదు. స్తోత్రం. కానీ నా ఉద్దేశం ఒకటి, నెక్స్ట్ ఆదివారం ఏమవుతుందో తెలియదు కానీ ఈరోజు ఈ వాక్యాన్ని ఈరోజు నేర్చుకోండి. నాలుగు విషయంలో జ్ఞాపకం చేస్తున్నాను. ఆరాధన. చదవండి. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. యెహెజ్కేలు గ్రంథం 46వ అధ్యాయం 1 నుంచి 3 వచనం. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు విశ్రాంతి దినములను తీయబడి ఉండవలను. ఏమండి? పోవు మార్గమును ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల యొద్ద నిలిచి ఉండగా యాజకుడు సిద్ధపరచవలను. అతడు గుమ్మము ముందర నిలవబడి ఆరాధన చేసి తరువాత వెలుపలికి పోవును. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. గుమ్మము ముందర నిలవబడి చేసినట్టండి ఆరాధన చేసి. ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగును. చేతులెత్తి స్తోత్రం. ఆరాధన మన హృదయాన్ని ప్రభు వాక్యము మోసపరుస్తుంది.
ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమందికి ఈ ఆరాధన అనుభవం కూడా తెలియక అనుకుంటారు, ఆరాధన ఒకటి, ప్రార్థన ఒకటి, స్థుతి ఒకటినా అనేవాడు అలా మనం అనుకుంటున్నాం అంతే. అన్నేముండవు కానీ ఒకటే ప్రభు ప్రార్థన చేసి అంతే అనుకుంటారు. నీకు ఇంకా ఎదగలేదు నేను ఆత్మలో చెప్పండి, ఇంకా చిన్నపిల్లలు ఉన్నామో తెలియదు కానీ ఆత్మలో అభివృద్ధి పొందుతున్న అర్థమవుతుంది ఆరాధన యొక్క మహిమ ఏంటో. గుమ్మము ముంద బైబిల్ ప్రకారం గుమ్మ అనగా ఏం తెలిసండి? వాక్య ప్రకారం గుమ్మం అంటే అర్థం తెలుసా? నీ హృదయము వెలుపట. చెప్పండి, ఇప్పుడు ఆరాధన ఎక్కడ తెలిసిన హృదయం వెలుపటే గుమ్మము దగ్గరే ప్రభువుని ఆరాధించి అనుభూతి పొందాలి. జరిగిస్తాను అలా ఆరాధిస్తూ ప్రభువును స్తుతిస్తూ లోపలికి ప్రవేశించగలిగితే నీ హృదయం తెరవబడతాది. వాక్యము కొరకు నీ హృదయం సిద్ధపరచబడతాది. అందుకే మందిరంలో ఎప్పుడు కూడా ఆరాధన లేకుండా ఈ కార్యం చేయదు. ఎందుకు ఆరాధన అంటే మన హృదయము లోకమును మరిచి ప్రభువు వైపు మన దృష్టిని మరల్చడానికి. స్తుతించి ఆరాధించును నా చింతలు హరించెదను. మనలో ఏముండాలి? ఆరాధన. నువ్వు స్తుతించి ఆరాధిస్తుంటే నువ్వేం మర్చిపోతావు? ఇంటి దగ్గర గొడవట్టుకుని వచ్చేది మర్చిపోతావు. ఇంత మాట్లాడడం ఆయన అనుకుంటాం కానీ స్తుతించి ఆరాధిస్తావు కదా. హల్లెలూయా. మాకు చింత ఉండదు, బాధ ఉండదు, వేదన ఉండదు. అప్పుడు బాధ మర్చిపోతావు, నీ రోగాన్ని మర్చిపోతావు, నేను దూషించిన వాళ్ళు మర్చిపోతావు, నీ హృదయాన్ని పిండేస్తున్న బాధంతా మర్చిపోతావు. అప్పుడు మర్చిపోయి ప్రభు మీద పూర్తిగా అనుకుంటే ఏమో చెప్పలేను. గుమ్మం దాటేటప్పటికి పరిస్థితులు చక్కగా స్తుతిస్తూ ఉండగానే గొప్ప కార్యం చేస్తాడు. ఆరాధిస్తూ ఉండగానే మనల్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. గుమ్మము దగ్గర వారు ఏం చేస్తారంట? ఆరాధించి వెళ్ళిపోతారు. ఆరాధన ప్రభువు చెల్లించేవారు కావాలి. దేవుడికి చెల్లిస్తాం. హల్లెలూయా. అందుకే చెల్లిస్తాం చెప్పండి. ఎందుకు నాకు మరో మాట జ్ఞాపకం. అదే నేను అధ్యాయం చదివినటువంటి దాంట్లో 9వ వచనం చూడండి. ఈ సందర్భం సరిపోతాం. దేశ జనులు నియామక కాలమున ఆరాధన చేయుటకే యెహోవా సన్నిధిలో వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మం మార్గమున వచ్చిన వారు దక్షిణపు గుమ్మం మార్గాన్ని వెళ్ళిపోవాలి. దక్షిణ గుమ్మాన వచ్చిన వారు అమ్మా మీరు ఎలా వచ్చారు? ఆ సూచన చెప్పడానికి రాదు. ఈ పాయింట్ ఉంటుంది. అందుకని మేము ఎలా వచ్చాం, ఎలా వెళ్ళిపోతాం చెప్పి తోసుకుంటా పోకండి. మీరు వాక్యం చూపించండి. దేవుడు ఇస్తామని చెప్పండి. బయటకు దారి అని ఉంటారు, లోపలికి ప్రవేశము అని ఉంటారు. అవి చూసుకోండి. ఒకవేళ చదువు రాకుండా చూసుకుని పోకండి. బయట ఎవరు వస్తువులు సిద్ధంగా ఉన్నారో వాళ్ళు అడగండి. స్తోత్రం చెప్పండి. మీరు వచ్చినటువంటి దారి ఇది కూడా లేదు. ఇప్పుడు వచ్చిన దారి వేరు, వెళ్ళవలసిన దారి గట్టిగా స్తోత్రం. కొన్ని చోట్ల అయితే బయటకు దారి ఉంటుంది, బయటకు త్రోయము ఎక్కడ అనుకుంటుంది అనమాట. బయటకు త్రోయం అంటే గేటు తోయి మాట్లాడా, ఇటు తోయి మాట్లాడా?
దేవుని స్తోత్రం. ఆ ప్రాబ్లం వెళ్ళేది మనకి చక్కగా 2 గేట్లు ఉన్నాయి, 2 గేట్లోంచి ఇలాగ మీరు ప్రవేశం ద్వారా వెళ్ళిపోవచ్చిన ద్వారా మొదలుకుంటుంది. దేవుని స్తోత్రం. కానీ ఆరాధన మాత్రం నిత్యం నీ హృదయంలో ఉండగలగాలి. ఎందుకు వచ్చావో మర్చిపోకూడదు. నీ హృదయంలో శానిటైజర్తో కడుక్కున్నాం, డెటాల్తో కడుక్కున్నాం, స్తోత్రం చెప్పండి, మాస్క్ గట్టిగా బిగించేసుకున్నాం. ఈ గుర్తుంచుకెళ్ళిపోవడం కాదు. నువ్వు చేయవలసింది ఎందుకు వచ్చావో గుర్తుంచుకో. ప్రభువుని ఆరాధించడానికి ప్రవేశించావు. నియామక కాలమున జనులు ఆరాధించుటకు వచ్చిన వారు చెప్పబడి ప్రభుత్వం ఆరాధించా. ప్రభువుని ఆరాధించిన వారికి విజయాన్ని చేకూరుస్తున్నాడు. 5వ మాట జ్ఞాపకం చేస్తున్నాను, సమర్పణ జీవితం. 5వ మాట సమర్పణ జీవితం. ఏ జీవితం అంటే సమర్పణ జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అర్పించుకోవడం, దేవునికి అర్పణలు ఇవ్వడం, నీవే ఒక అర్పణగా దేవునికి మారిపోవడం. దీనికోసం ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు, చేతులు ఎత్తిస్తాం. దేవునికి అర్పణ ఎందుకు ఇవ్వాలి? కానుకలు దేవునికి ఎందుకు ఇవ్వాలి? నీ బుద్ధి అర్థం అవ్వాలంటే కానుక ఇవ్వాలి. నీ గుణమేటో తెలవాలంటే కానుక తెచ్చి చెప్పేది ఒక మాట. ఏం లేదు, మొక్కలు వేయండి అంటే మొక్కలు వేస్తాం, అందరం ముసుకేసుకొని వేసుకుంటాం, తెల్లని వస్త్రం వేసుకున్నాం, స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్తావు, ప్రార్థన చేయి ప్రార్థన చేస్తావు, పాట పాడతావు. ఎంత దగ్గర మరి పాట పాడమంటే పోటీ వచ్చేది మనకి. స్తోత్రం చెప్పండి, నేను పాట ఎంత పోటీ పడిపోతావో ఇవన్నీ చేయమంటే చేస్తావు. కానీ దశమ భాగములు కానుకలు అని అనుకోండి, స్తోత్రం చెప్పండి, దానికే మనం తీరుబడిగా వస్తాం. అందుకే మీరు జాగ్రత్తగా నడుచుకుంటారని లాస్ట్ని కానుకలు పాడతా ఉన్నట్ట. స్తోత్రం చెప్పండి అంటే ఇప్పుడు అడుగు సుఖంగా పడతారు మీరు. ఏం పాడది? అదిగో పక్కన దేవుడు చెప్తున్నారు, సమర్పణ చేయము 3 ఇచ్చాడండి. ఏ సమర్పణ చేయాలి? అదే దేవుడి కోసం నేను పూర్తిగా సమర్పణ చేస్తున్నానండి పాస్టర్ గారు. అయిపోతాయి మరి ఇంకా పెడతారంలో దేహము, ధనము, సమయము చెల్లిస్తావు. ఒక దినమందు దేవుడికి ఎంత సమయాన్ని ఇస్తున్నావో అది లెక్కించబడుతుంది. నీ రాబడిలో, నీ కష్టార్జితంలో దేవుడి కొరకు ఏది ఇస్తున్నావో అది లెక్కించబడుతుంది. నాయన కయ్యలు ఏబేలు ఎక్కడ పడేది తెలుసా? దేవుడికి ఇస్తున్నాను. అసలు తెప్పులన్నీ అక్కడ వచ్చాయి. కయ్యలు ఏబేలు గొడవంతా అక్కడ వచ్చింది. చేతులు తీసుకోవాలి. అర్పణ ఇచ్చే దగ్గర కయ్యలు అనుకున్నాడట, దేవుడి అన్ని తగ్గడేటి. ఇన్ని అవసరమా? ఇన్ని చేతున్నా కానీ అవసరమా అనుకుని నిర్లక్ష్యముగా దాంట్లో కొన్ని దానికి చాలే అనుకున్నాడు. ఇలాంటి గుణం చాలా మంది ఉంటుంది. అలాంటి వాళ్ళు కయ్యలే ఏళ్ళే ఇచ్చిన వాళ్ళు చూసి ఎడుగుతారు. ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు దీవించి పడుతూ ఉంటారండి. ఎంతమంది నమ్ముతున్నారు? ఏది విత్తుతావో అదే కోస్తావు. విస్తారంగా విత్తిన వాడు విస్తారమైన పంట పోతాడు. నువ్వు ఎకరానికి కుంటుడు ఊరేసి ఎకరం చేరుంది కుంటుడే జల్లు, నీకు పంట ఎంత వస్తుంది? కుంటుడు పంట వస్తుంది కదండి. కోత చెప్పండి, ఎకరానికి ఎన్ని జల్లాలో అని జల్లితే విస్తారమైన పంట వస్తుంది. బోర్డు ఉంది కానీ కొంచెం జల్లో కొంచెం వస్తుంది. నువ్వు ఏ విత్తుతా ఉదయం కోస్తావు నాయన. చేతులు హల్లెలూయా. విస్తారముగా విత్తిన వాడు విస్తారమైన పనులు కోసుకుపోతాడు. అలా కోసుకుపోవాలని చూసినోడు ఏటమే తప్ప నువ్వు విత్తలేవు, నువ్వు సమర్పణ చేయలేవు. కొంతమందికి ఉన్నటువంటి కుసుంటు బుద్ధి ఏంటంటే ఇవన్నీ ప్రార్థనకి ఇచ్చేస్తే నువ్వు చెప్పండి, ఇప్పటికే ఇలా ఉంటున్నాడంటే ఇవన్నీ ఇచ్చేసామంటే ఆయన ఇంకా మనకు కూడా తప్పకుండా పోతాడు. ఫోన్ చేసి చెప్పు, ఎవరు నువ్వు? అయ్యారు మీ సచ్చిలో వస్తున్నాండి, ఎగురుతున్నాను. అవునా, సరే. తర్వాత బిజీ ఉన్నారు. సారీ, అంత దరిద్రం, అంత దారుణం ఆ బతుకు నాకు ఎప్పటికీ రా. ఎంతమంది నమ్ముతున్నారు? అందుకే నా దగ్గర ఇప్పుడు నిలవ ఉండదు. స్తోత్రం చెప్పండి. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది.
అందుకే మందిరానికి అంత సౌకర్యం వచ్చింది. ఏమో ఉంటుంది వాళ్ళైతే ఇప్పుడు మా పాస్టమ్మ గారి ప్రతి గంటకి పైకి విడుతుంది. ఎందుకు ఎందుకు బాగా చెప్పండి. పాస్టమ్మ గారికి కొన్నటువంటి నెక్లెస్ చూడండి, పాస్టమ్మ గారికి కొన్నటువంటి పాపితులు చూడండి, ఆ చుక్లీ చూడండి, వడ్డాను చూడండి చెప్పేసి పాస్టమ్మ గారిని పాస్టమ్మ గారి పైకి వస్తారు. ఆవిడ ఇంకా దేవత తలతో కలిసిపోయిందమ్మ పాస్టమ్మ గారు, మీరు కూర్చుపోవాలి. దేవుడు స్తోత్రం. ఆ దరిద్రం నాకు ఏముండదు ఆయన, అర్థం ఇచ్చేవారు జాగ్రత్తగా చెప్పండి. మన సంఘంలో అర్థం గురించి బోధన ఉండవు కదా, కానీ సందర్భం వచ్చింది కాబట్టి జ్ఞాపకం చేస్తాం. నీ బుద్ధి బయటపడేది అప్పుడు దగ్గరే అన్నీ చేస్తావు. అక్కడ కొడతావు దెబ్బ, అక్కడ కొడతాను ఫీజు. చెప్పండి. నీ బతుకు బయటపడిపోయింది, అదేమి దీవించబడుతున్నాడు, సంతోషంగా గంతులేసుకుని వెళ్ళిపోతున్నాడు. చెప్పండి. ఓహో వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు, కూర్చొని విసిరేసుకుంటా ఉన్నాడు. ఇక్కడికి వచ్చేంత స్వార్థం ఎవరికి కయ్యికి స్వార్థం వచ్చేస్తుంది. ఏంటో అంత సంతోషపడి నీకు మనసులో అంత ఆనందంగా ఉందేట్రా, అంత ఉల్లాసంగా ఉన్నావేట్రా అని అంటాడండి. దేవుడు ఎంత సంతోషం ఇచ్చాడు మనకి, ఎంత ఆనందం ఇచ్చాడు మనకి. దేవుడు స్తుతిస్తా ఉంటే నా ఆత్మన, నా ప్రార్థన అంగీకరించిన దేవుడు నా హృదయంలో ఉల్లాసం ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, శాంతినిచ్చాడు. ఏమున్నా లేకపోయినా చాలా నాకు ఈ సంతోషం నాకు ఉందండి. స్తోత్రం చెప్పండి. మరి అంత పొందుకోకరా అప్పుడు అని నా చంపేసేదాకా ఊరుకోలేదు ఆయన. చంపేసినా కానీ అర్పణించి ఆశ్రదించబడిన వాడు మొర పెడుతూనే ఉంటాడు. చచ్చిపోయినా మొర వెంటాడు దేవుడు నమ్మిన వారు. స్తోత్రం చెప్పండి.